Keep faith, for the promised land lies just ahead. ఈరోజు అమూల్యమైన అవకాశంలో మనమందరము వాక్యం సన్నిధిని చేరుకొని ఉన్నాము. ఇవ్వబడిన ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవటానికి తగిన మన ప్రయత్నాలు మనము చేయాలి. ఈరోజు మనము చెప్పుకుంటున్న పాఠము అంగార శకటం. అంగార శకటం. మూల వాక్యాన్ని చూద్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. పాఠం పేరు అంగార శకటం. మూల వాక్యం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాము. క్రీస్తు కూడా అని ఉండిద్ది చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది మూలవాక్యం అన్నమాట. ఇందులో ముడత అయినను అనే మాటను మనము ఆధారం చేసుకున్నాం అన్నమాట. మూలవాక్యంలోని ఆధారమైన మాట. అంగార అంటే మండుచున్న నిప్పు, అంటే బొగ్గులు. శకటము అంటే ఆ మండుచున్న బొగ్గులున్న ఒక పాత్ర అన్నమాట. ఒక పాత్ర. అంటే ఆ మండుచున్న నిప్పులను మోసే ఒక సాధనము లేక ఒక పాత్ర అన్నమాట. దీన్ని తెలుగులో మన వాడిక భాషలో ఇస్త్రీ పెట్టే. అర్థమైందా? అంటే ముడతల్ని తీసేసే ఇస్త్రీ పెట్టే. సిలువ అనే అంగార శకటం మరియు బరువు మరియు వేడి అన్నమాట. అంటే ఇస్త్రీ చేయటానికి ఏం చేస్తారు? ఇత్తడి బాక్సులో మండుచున్న బొగ్గులేసి ఆ బరువుని మీద పెట్టి ఆ వేడితో రుద్దుతారు. అలా ఆ ముడతలు సాఫీగా అయిపోతాయి. అర్థమవుతుందా? ఆ విధంగా మనము మన జీవితాల్లో మురికి వేరు, ముడతలు వేరు. మురికి నీళ్లతో కడిగితే పోతుంది. అయితే ముడతలు వచ్చేటప్పటికి నీళ్లల్లో ఉతికినందుకు పోదు. దాని మీద వేడి మరియు బరువు జరగాలి. ఇప్పుడు ముడతలు అనేటప్పటికి ఎలా ఉంటాయి? ఎత్తు పల్లాలలాగా ఉంటాయి. అవి
ముడతలు. ఆ ముడతలు అనేది మనము ఎలా ఆలోచించాలి? క్రీస్తుని మాటను గురించి యూదా పత్రికలు ఏమన్నారు? తిన్నని మార్గము అనే మాట వాడారు. ఏం మార్గము? తిన్నని మార్గము విడిచి అనే మాట ఉంది. యూదా పత్రిక 1 ఉంటుంది అధ్యాయము. తిన్నని మార్గం విడిచాడనమాట. 11వ వచనంలో మనము ఆలోచిస్తే తిన్నని మార్గమును విడిచారనమాట వీళ్ళు. ఉండండి, ఇక్కడ కాదు. ఆ, 2 పేతురు 2:15. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15. తిన్నని మార్గము విడిచి అని అంటున్నాడు చూడండి ఇక్కడ. అంటే క్రీస్తు మార్గం ఏంటి? తిన్నని మార్గము. అలాగే అపొస్తల కార్యాల్లో కూడా చూడండి, 13వ అధ్యాయం 10వ వచనము. 13:10. అపొస్తల కార్యాలు 13వ అధ్యాయము 10వ వచనంలో, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అని అడుగుతున్నాడు. ప్రభు యొక్క తిన్నని మార్గము అంటే ఇప్పుడు 13:10. 13వ అధ్యాయం 10వ వచనంలో చివరిగా ఉంటుంది, మధ్యలో నుంచి ఉంటుంది చివరిగా. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అని గద్దిస్తున్నారు పౌలు గారు. అంటే ప్రభు యొక్క తిన్నని మార్గము అంటే మనకు గుడ్డ మీద ముడతలు పడినట్లు మన జీవితంలో ముడతలు. మన జీవితంలో ముడతలు. మురికి వేరు, ముడతలు వేరు. మురికి కడిగితే పోతుంది, కానీ ముడతల మీద బరువు పడాలి, వేడి పడాలి. ఇంకో మూల వాక్యం చూడండి. ఇందాక మూల వాక్యము ఎఫెసీ 5:27. ఇప్పుడు ఇది కూడా మూలవాక్యమే. మూల వాక్యాలు 2 దీనికి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాము. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 4-5. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. ఇప్పుడు గుడ్డల్లో ఉన్న నెమ్ము ఆ బరువైన ఇస్త్రీ పెట్టి మీద పడగానే ఆ వేడికి వెంటనే అది పొడిగా మారిపోతుంది. దాని మీద ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోతుంది. అలాగే దేవుని చెయ్యి వేడిగా బరువుగా మీద పడేటప్పటికి నేను ఎలా మారిపోయానంటున్నాడు ఆయన. ఎలా మారిపోయానంటున్నాడు? నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. అంటే దేవుని చెయ్యి బరువుగాను వేడిగాను ఉందంట.
అప్పుడు నా సారము అంతా ఆవిరైపోయింది అని అంటున్నాడు. 5వ వచనం చూడండి. నా దోషములు కప్పు కొనక. అప్పటి వరకు ఏం చేశాడు ఆయన? దోషాలు లోపల పెట్టేసుకున్నాడు. ముడతలు ఉండిపోయినాయి లోపల, ముడతల మధ్యన మురికి ఉండిపోయింది. తిన్నని మార్గంలో మధ్యలో లోయల్లాగా, ఎత్తు పల్లాల్లాగా తన ముడతలు ఉండిపోయినాయి. నా దోషములు కప్పు కొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. అంటే ఆ బరువుకి ఆ వేడికి తట్టుకోలేక ఆ ఇస్త్రీ పెట్టి ఆ గుడ్డ మీద పడినప్పుడు అవి ఎలాగైతే తిన్ననిగా మారిపోతుందో, ఆ వస్త్రము సమంగా ఎలా మారిపోతుందో అలాగా ఆ వేడికి ఆ బరువుకి తట్టుకోలేక నా పాపాలు నేను ఒప్పుకున్నాను. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? అప్పుడు ఆయన ఏం చేశాడంట? కీర్తన గ్రంథంలోని 51:17 చూద్దాము. 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అలక్ష్యము అంటే నిర్లక్ష్యము చేయవు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ఇస్త్రీ చేసిన వస్త్రాన్ని మనం అలా పక్కన పెట్టేస్తామా? మన ఘనత కోసం వాడేస్తాం కదా, అవునా? మళ్ళీ 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 దాన్ని పాడుగా పెట్టేసేమో, భద్రంగా పెట్టుకొని మనము ఘనతకు వాడుకుంటాం దాన్ని. అలాగే ఈ విరిగి నలిగిన మనసును దేవుడు అలక్ష్యం చేయడంట, నిర్లక్ష్యం చేయడంట. పాపాల్ని పరిహరించేస్తాడంట ఆయన, మనం ఒప్పుకుంటే. ప్రేమైన దేవుని పిల్లలారా, అంటే గర్వాంధకారము అనే ముడతలు, వ్యభిచార మనసు అనే 2 విషయాల్లో మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ ముడతలు అనేవి. గర్వాంధకారము అంటే మన జీవితంలో ముడతలు ఉన్నప్పుడు, మన మనసులో ముడతలు ఉన్నప్పుడు, దూరదృష్టి మనకు ఉండదు. మనకేమి తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. శ్రమల సమయాల్లో దూరంది కనపడదు, మధ్యలో ముడతలు అడ్డం వచ్చేస్తాయి. మరి అలాంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. మరో చోట కూడా చూద్దాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అంటే ఈ గర్వము, ఈ అహంకారము అనేవి ముడతలు అన్నమాట. ఇవి ముడతలు. ఈ ముడతల్ని ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు మనలో ఏమి జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో ఇదే సామెతల గ్రంథము 25వ అధ్యాయాన్ని ఒక్కసారి గమనించండి. 25:28. ప్రాకారము లేక పాడైన పురము అంటే ఊరు, అంటే చుట్టూ ప్రహరీ గోడ లేకపోతే ఏమైంది? ఆ జంతువులో, ఆ పశువులో, ఆ పక్షులో, దొంగలో, పిల్లలో అందరూ ఆడటానికి, పాడు చేయటానికి అలా వాడేస్తూ ఉంటారన్నమాట దాన్ని. ఎంతో ప్రాకారము లేని పాడైన పురము అంటే ప్రాకారము లేక పాడైపోతుంది. చెత్తలేసేస్తూ ఉంటారు చూడండి.
అన్ని రకాలుగా పాడైపోతుంది. ఎంతో తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. అంటే మనసులో ఉన్న ముడతలు ఏమవ్వాలంట? అణుచుకోవాలంట. అంటే ఇస్త్రీ చేయాలి, ఒక మాటతో చెప్పాలంటే. అర్థమవుతుందా ఇప్పుడు పాయింట్? 29వ అధ్యాయం కూడా చూడండి, 29:11. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును. గుర్తుపెట్టుకోండి, సంఘంలో మనము సంఘ సభ్యుల మధ్యన మనం ఎలా ఉండాలి? బుద్ధిహీనుల్లా ఉండకూడదు. మన కోపాలని కనపరుచుకోకుండా మనము, ఇది దేవుని సంఘం, మిగిలిన సభ్యులందరిలోనూ దేవుడు మనల్ని కాపాడడానికి ఎప్పుడా ఎప్పుడా అని ఎక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నారు? సంఘంలో మిగిలిన వారిలో నేను వారిలో నివసించి సంచరించుదును అన్న దేవుడు మనం ఒకరిని ఒకరు ప్రేమ కలిగి సహిస్తూ హాని చేశాడని మనకు తెలిస్తే వ్యాజ్యమాడుట కంటే మీ సొత్తు అపహరింపబడనిచ్చుటయే మేలు కాదా? అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా అని అడిగాడు. అంటే ఆ అన్యాయమైన ఆ సొత్తును అపహరింపబడునిచ్చుట అయినా ఆ సమయంలో మనం కోపాన్ని ఏం చేయాలి? ప్రదర్శించకూడదు. ప్రదర్శిస్తే వాళ్ళ ఇంకోటి ఉంటాయి మంచి పనులు సంఘంలో. మన పిల్లలకి, అంటే మీరు నడిపించేందుకు ప్రయత్నిస్తున్న మీ పిల్లలకో మీకు ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఎక్కడి నుంచి మీకు దేవుడు ఈ లోన్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? సంఘంలో మిగిలిన వాళ్ళ క్రియల్లో నుంచి. నువ్వు వాళ్ళని ద్వేషిస్తున్నావు అనుకో, దీప స్తంభముల మధ్య సంచరించువాడు కదా క్రీస్తు. ఈ సంచరించే క్రీస్తుకు మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? తమ సమస్త ప్రవర్తన మీద అధికారం ఇచ్చేస్తారు. ఈ అధికారం కలిగిన ఆయన నువ్వు ప్రేమించే ఇంకొక, అంటే నీ కోపాలని తాపాలని నువ్వు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ మీద ప్రదర్శించకుండా ఎవరితో అయితే నువ్వు అనుకూలంగా ఉన్నావో, మీరు తీర్పు తీర్చకుడి, చెప్పండి, మీకు తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, మీ మీద నేరం మోపబడదు అని అన్నాడు కదా. అంటే ఈ సంఘ సభ్యుల మధ్యన మీరు ఎవరితో అయితే వ్యాజ్యం జగడం లేకుండా, కోపం లేకుండా ఎవరైతే మీలో ఉన్నారో, ఎవరైతే మీరు ప్రేమిస్తున్నారో, సహిస్తున్నారో, అప్పుడు మీరు ఎవరినైతే సహించారో వాళ్ళల్లో నుంచి, వాళ్ళ మంచి క్రియలు దాంట్లో నుంచి నీ కుమారుడికో నీ కుమార్తెకో నీకో వచ్చిన ఆ సమస్యలో నుంచి వెంటనే పరిష్కారము నీకు ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే వాళ్ళలో క్రీస్తు ఉన్నాడు. అంటే నువ్వు కోపడ్డావు, లేకపోతే నువ్వు సణిగావు, లేకపోతే నువ్వు ఇంకోటి ఏదో చేసావు, అప్పుడు వాళ్ళ మీద నీకు హక్కు ఉండదు. వాళ్ళ సొత్తు నువ్వు అడిగే హక్కు నీకు ఉండదు. నీలో ముడతలు ఉంటాయి. అర్థమవుతుందా? సంఘమే ఒక వస్త్రం. ఈ వస్త్రములో నువ్వు ఒక్కొక్క భాగానివి. ఈ భాగము ముడతలు ఉన్నాయి అనుకోండి, నీకు నీ పక్కన సహోదరునికి మధ్యన ముడతలు ఉంటే మరి ఎత్తు ఫలాలు ఉంటాయి కదా. వాళ్ళ ఫలం నీకు రాదు, నీ ఫలం వాళ్లకు రాదు. మీకును మాకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది అన్న అబ్రహాం గారి మాట వినండి. అంటే చిట్ట చివరికి ఇంకా అలాగ ముదిరిపోయింది అనమాట. అది మరణకరమైన పాపంలా ధనవంతుడి విషయంలో. అలా మనలో ఆ మరణకరమైన దానికంత ముదిరిపోకుండా పుండు మనకున్న ఆ కక్ష, కోపము అనేది బుద్ధిహీనుల వల్లే ఉండకూడదంట. మనము బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండు. అంటే జ్ఞానం గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అనే మాట ఉంది చూడండి.
అలాగనే జ్ఞానం గల్ల వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా కోపం వచ్చింది, నిజంగా నీ ఎదుట వాళ్ళు, నీ పక్కన వాళ్ళు, నీ సహోదరులు ఏదో చేశారు, హాని చేశారు, అయినా నువ్వేం చేయాలి, పూర్ణ మనస్సు. వ్యర్థుడా అంటే నీకు శిక్ష, నరక శిక్ష అనేసారు క్రీస్తు. ద్రోహి అంటే నీకు నరక శిక్ష అనేసారు. మరి ఇలాంటి విషయము నువ్వు అర్పణ నాకు అర్పించేటప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదన్నా విరోధం ఉందని నీకు తెలిస్తే మొదట వెళ్ళి నువ్వు, అంటే నీకు కాదు అవతరోళ్ళకి నీ మీద ఉందనుకున్నాక కూడా నువ్వే వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి ఆ తర్వాత నా అర్పణ అర్పించమని అంత ప్రాధాన్యత సంఘ సభ్యుల మధ్య దేవుడు పలికాడు. మరి మనలో ముడతలు ఉన్నాయి అనుకోండి, ఏమన్నాడు మరొక మాట కూడా, ఎదుటి వాని ఎడల, చెప్పండి ఈ సందర్భాన్ని బట్టి, ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి అని అన్నాడు. అంటే ఎవడైనా నా ఎద్దుకు వచ్చి తనకున్న సమస్తమును విడిచిపెట్టని ఎడల అన్నాడు. విడిచిపెట్టిన వానికి హింసలతో పాటు నూరంతలు అని అన్నారు. ఇహమందు నూరంతలు, పరమందు నిత్య జీవం. అలా కాకుండా నువ్వు బిగబెట్టేసుకొని సహోదరుల మీద వ్యాజ్యం కలిగి నువ్వు సణుగుతూ ఉన్నావు అనుకోండి, అప్పుడు నీలో అంత పెద్ద ముడుతున్నప్పుడు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో సంఖ్యాకాండంలో ఒక్కసారి గమనిద్దాము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము. బాగా ఆలోచించండి, చాలా మంచి పాయింట్ అన్నమాట ఇది. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను చూసారా, సంఖ్యాకాండం 17:10, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు అని అంటున్నాడు. చూడండి, అంటే ఎవరైతే సంఘంలో తిరగబడ్డారో వాళ్ళని కాపాడబడ్డానికి ఒక ఆనవాలుగా అని అంటున్నాడు. చూడండి, ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము, వారు చావక ఉండునట్లు. తర్వాత వచ్చేది పాయింట్, నాకు వినబడకుండా వారి సణుగులను కేవలం అణిచి మాన్పి వేసిన వాడవగుదువు. అర్థమైందా? అణచి అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ అణచి అంటే ఇస్త్రీ ఏం చేస్తారు, ఇస్త్రీ చేసేవాళ్ళు ఏం చేస్తారు, అణుస్తారు. ఆ వస్త్రాన్ని ఏం చేస్తారు, గట్టిగా అణిచి రుద్దుతారు, దాన్ని వేడిది బరువైనది. అంటే మనలో సణుగులు మనలోనే ఉంటాయి, మనకు అనుకూలమైన వాళ్ళతో చెప్పుకుంటాం మనం. ఎప్పుడైతే నువ్వు సణుగులు మాట్లాడేసావో నీలో ముడతలు ఉన్నట్లు లెక్క. అప్పుడు నువ్వు ఎవరి మీద సణుగులు మాట్లాడావు, అక్కడి నుంచి నీకు ఏదన్నా సమస్య తీరటానికి పరిష్కారం రాదు. నీకు మీ అమ్మాయికి ఏదైనా ప్రమాదం వచ్చింది, మీ అబ్బాయికి ఏదైనా ప్రమాదం వచ్చింది, నీకే వచ్చింది, లేకపోతే మీ ఇంట్లోనే ఏదో నీ భర్తకో లేకపోతే ఇంకెవరికో, వాళ్ళు వాక్యం విననివ్వండి వినకపోనివ్వండి, ఆ భారం నీ మీద ఉంటుంది. కుటుంబంలో వాక్యం వినడానికి నీ మీద చింత భారంగా మారుతుంది, అడ్డాలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎవరి మీద సణిగావు, అక్కడుంది పరిష్కారము. మరి అది నీకు అందిద్దా? అందదు. ఎందుకంటే చెప్పేశాడు దేవుడు చెప్పేశాడు కదా, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ఒకరి మీద ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అని అన్నారు. అంటే ఒకరినొకడు సహించుచు క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము వారిని క్షమించుడి అన్నాడు. మీరు హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా తండ్రి మీ ఎడల అలాగే చేయును అని.
అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘంలో మనలో ముడతలు ఉండకూడదు. అందుకే ఇందాక ఎఫెసీ పత్రిక 5:27 వాడాడు. ముడత అయినను, కళంకమైనను ముడత అయినను ఉండనీయక. క్రీస్తు 2 చేశాడంట. వాక్యముతో ఉదక స్నానంతో పవిత్రపరచి అన్నాడా? ఏమన్నాడు చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్దాము. 2 మాటలు మాట్లాడారు అక్కడ. ఎఫెసీ పత్రిక 5:27 వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై అని అన్నాడు. అంటే కడిగి, మళ్ళీ ఆ తర్వాత ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచాలంటే ఇస్త్రీ పెట్టి వాడాలి. ఉతికి ఇస్త్రీ, అంతేనా? ఇప్పుడు మన గుడ్డలు ఏం జరుగుతున్నాయి? ఉతకటము, మురికి తీయటం. దాన్ని పరిశుద్ధపరచుటకై మనం ఏం చేస్తున్నాము? తిన్నగా దాన్ని ముడతలు తీసేస్తున్నాం. అవునా? తిన్నగా మారుస్తున్నాం దాన్ని. యజమానుడు వాడుకునుటకు అర్హమైన దానిగా మార్చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సిలువ అనే అంగార శకటము బరువు మరియు వేడి. అందుకే క్రీస్తు పౌలుని ఎన్నుకునేటప్పుడు ఏమన్నాడు? నా భారం భరించుటకు. నా నిమిత్తము ఎన్నెన్ని శ్రమలు అనుభవించవలెనో. శ్రమలు ఏమన్నాడు? అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగిన ఎడల మీరు ఆశ్చర్యపడకుడి అని అన్నారు కదా. అంటే ఈ సిలువ అనే అంగార శకటం మన మీద ప్రతిరోజు ఉండాలి. అందుకే నన్ను ఎవడైనా వెంబడింపగోరిన ఎడల ప్రతిదినము తన సిలువ తాను ఎత్తుకొని అని అన్నాడు. అందుకే ఎవరు సిలువ? తన సిలువ తాను. అంటే తన సిలువ తాను ఎత్తుకొని అని అన్నాడంటే బరువు ఎత్తుకొని అని అర్థం. సిలువ బరువు ఎలా ఉంటుంది? భారంగా ఉంటుంది. నెక్స్ట్ భారముగాను వేడిగాను ఉంటుంది. బరువుగాను, అందుకే నా భారం తేలికగాను నా కాడి సులువుగాను ఉన్నది అని అన్నారు. అంటే దేవుని భారం ఇందాకన్నాడు కదా, మూలవాక్యాల్లో కీర్తన గ్రంథంలోని మాట కూడా ఉంది కదా మీకు. దేవుని చెయ్యి భారంగా ఉన్నది, వేడిగా ఉండి తాను వేసవి కాలమున ఎండినట్లు అయిపోయిందంట. అతని సారం అంతా ఎండిపోయినట్లుగా అయిపోయిందంట. ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు తాళలేక తన పాపాలను ఒప్పేసుకున్నాడంట. ఇంకా ఒప్పుకుందానని అనుకున్నాడంట. అప్పుడు దేవుడు ఆ పాపాన్ని పరిహరించాడంట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా మనము ఒకరి మీద ఒకరము మిక్కటమైన ప్రేమ. మీకు ధనము అనే ఒక సమస్య మధ్యలో ఇద్దరి మధ్యన వచ్చింది అనుకోండి, దాన్ని వ్యభిచార మనసు అని అన్నారు. ఏం మనసు? వ్యభిచార మనసు. వ్యభిచారిణిలారా, ఈ లోక స్నేహం దేవునితోనే వైరమని మీరు ఎరగరా అని అన్నాడు. వ్యభిచార మద్యమును తాగి జనములు ధనవంతులైరి అని ప్రకటనలో విన్నారు గత పాఠాల్లో మీరు. అంటే ఈ ధనవంతులు వ్యభిచార మద్యమును తాగారు అని అన్నాడు. అంటే ఈ ధనం విషయంలో మీరు ఒకరి మీద ఒకరు సణిగారనుకోండి, దేవునికి పెద్ద తలనొప్పి అన్నమాట. అలాగే ఇంకా మిగిలిన భేదాల గురించి ఏదో ఆ అన్యాయము అనే ఒక మాట గురించి ఉన్న అన్యాయం సహించుట మేలు, నెక్స్ట్ మీ సొత్తు అపహరింపబడునిచ్చుట మేలు. వీటన్నిటికంటే మరి ఎక్కువగా విరోధంగా ప్రవర్తించినప్పుడు మీరే అన్యాయము చేయించున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరగరా అని అడిగాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, సహోదరులను మనం ప్రేమించాలి. ఆ ప్రేమించటంలో సహించాలి. ఒక్కళ్ళతో కూడా చెప్పుకోకూడదు మీరు సణుగులు. నిజంగా మీకు హానే జరిగిన మీ హృదయంలో దాన్ని ఏం చేయాలి?
భద్రం చేసుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి. మరణకరము కాని పాపం చేసిన వారు అంటే, మరణకరం కాని పాపం చేసిన వారంటే ఇంకా వినే లిస్టులో ఉన్నవారు వీళ్ళు. మరణకరమైన పాపం చేసిన వాళ్ళు అంటే నేను వినను పో, అసలు నాకు క్రీస్తే వద్దు, సత్యమే వద్దు, నేను ఎప్పటికి వినను అని రివర్స్ అయిపోతారు చూడండి. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరత మళ్ళీ రమ్మని అడగటం తప్ప, వాళ్ళని పంపిమని ఏదన్నా మీ చిత్తంలో ఉంటే పంపిమని అడగటం తప్ప మరలా వారిని నూతనపరచుట అసాధ్యం అని కూడా వాడాడు. అవునా? కాబట్టి మనం అందరము సంఘంలో ఉన్న వారము మరణకరం కాని పాపం చేసిన వారమే ఇంకా వింటున్నాము అంటే అర్థం. మరణకరమైన పాపంలోనికి మీరు జారిపోకూడదు. ఆ పుండు మరణాంతకంగా మారిపోకూడదు. క్యాన్సర్ చూడండి, తొలి దశల్లో ఉంటే ఈజీగా తగ్గించేస్తారు. అది ముదిరిపోతే ఇంకెవ్వరు కాపాడలేకమని చెప్పేస్తారు వాళ్ళు. ఇంకా ఇది పూర్తిగా ముదిరిపోయింది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలారా? కళావతి మన మధ్యన చనిపోయింది కదా, ఎన్నెన్ని చోట్ల తిరిగింది ఆమె. తిరక్క మునిపే జాగ్రత్త పడాల్సిన ఆమె పట్టించుకోవాలి దాన్ని. అది ముదిరిపోయిన తర్వాత ఎన్నెన్ని హాస్పిటల్ తిరిగిందో, దూరాలు తిరిగింది ఆమె. కానీ అది ముదిరిపోయింది అప్పటికే, అలా చనిపోయింది ఆమె. అలాగే ఈ పాపం కూడా మీలో ముదరనివ్వబాకండి, ముదరనీయొద్దు. ముదిరితే ఇంకా మీరు మొండోళ్ళుగా మారిపోతారు. మీ మొండితనం బహుభారం అయింది. అప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు దాపురించింది. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాము. నెబుకద్నెజర్ మనవడు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. బెల్షస్సర్ అతని పేరు. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు, అంటే మనవడిని కూడా కుమారుడు అనే పదంతోనే వాడుతూ ఉంటారులేండి. అంటే దావీదు కుమారుడకు క్రీస్తు వంశావళి అని మాట్లాడారు కదా, ఆ టైప్ అన్నమాట. నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు, అంటే నెబుకద్నెజరుకు జరిగినది. 5:22 ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు అని అన్నాడు చూడండి ఇక్కడ పాయింట్. అలాగే మీరు సంఘంలో ఈ పాఠంలో ఒక్కసారి కూడా ఇది మొదలుకొని మీరేం చేయాలి? సనగబాకండి. మీకు అనుకూలమైన చెవుల్లో భలే దాచుకుంటారు మీరు. పాస్టర్ గారికి చెప్పాక, ఇది ఎవరి గురించి అయితే నేను చెప్పాను వాళ్ళకి అసలు చెప్పొద్దు. సీక్రెట్ బ్యాంక్ అన్నమాట వీళ్ళకి. నమ్మకమైన వాళ్ళు. చెత్త, ఆ చెత్తను దాచిపెట్టి ఒక చక్కని మున్సిపాలిటీ ఒక చెత్త కుప్ప ట్యాంక్ లాగా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ వాళ్ళు నాశనం అవుతూ, ఈ చాడీలు ఎవరిలోతే నింపారో సంఘంలో మిగిలిన వాళ్ళ మీద వాళ్ళను కూడా నాశనం చేసేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది భయంకరమైనది. చెప్తున్నాడు, ఈ సంగతి ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక అని అన్నాడు చూడండి ఇక్కడ. అంటే దీన మనసు అని వస్త్రంగా ఉండమన్నాడు కదా మనల్ని. ఈ వస్త్రాన్ని ఇస్త్రీ చేయలా నువ్వు అని అంటున్నాడు ఇక్కడ. నీ మనస్సును అణుచుకొనక, ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము కలిగి ఉండమన్నాడు కదా ఇందాక. అన్నాడా? పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. కాబట్టి ఆ దినమే అతన్ని దేవుడు మాదీయుల చేత చంపించేశాడు. దేవుడు ఆ రాజ్యాన్ని తీసేసాడు, అంతం చేసేసాడు. అలాంటి పరిస్థితి ఒకవేళ మనకే వస్తే, మీరు కొనుక్కున్న పొలమో, మీరు కొనుక్కున్న స్థలమో, మీరుంటున్న ఇల్లు, మరి ఇన్నున్నా మీకు ఇంకా ధనదాహం తీరలేదనుకోండి, ఇంకా వీటి కోసమే మీరు మీ సొత్తును
అపహరింపబడనిచ్చుటయే మేలని అనుకొనక ఏదో నాదే న్యాయం అన్నట్లుగా మీరు వ్యాజ్యమాడుతూ ఉంటే ఒకరి మీద ఒకరు, ఇలాంటి ముడతలు మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని వదులుతాడా? మోషేనే చంపజూచాడు ఆయన. మరి మోషే కంటే మనం గొప్పవాళ్ళమా? మీరే చెప్పండి. లక్షల మందిని కాపాడడానికి బయలుదేరిన మోషేలో దోషం ఉంది. మరి సున్నతి ఆచారం తన బిడ్డకు జరిగించకపోవటము అనే దోషం గుర్తించింది భార్య. వెంటనే ఆ దోషాన్ని సరిచేసేసుకుంది. వెంటనే దేవుడు చంపజూచిన దేవుడు వదిలేశాడు. అంటే మోషేనే పక్షపాతం లేకుండా, మోషే అయినా ఒకటే, ఆ ఐగుప్తీయులైనా ఒకటే అన్నట్లుగా ఆయన అక్కడ పక్షపాతం లేని దేవుడు అని కనబడ్డాడు అక్కడ మనం. అవునా? మరి అలాంటి దేవుడు ఆ బెల్షస్సరుకు వార్నింగ్ ఇచ్చినప్పుడు అయినా అతను మనసు మార్చుకోలేదు, అణుచుకోలేదు. అతన్ని తీసేసినప్పుడు నిన్ను నన్ను తీసేయడా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది చిన్నది అనుకోబాకండి మీరు. మనకు కొరంథీ పత్రికలు చెప్పాడు, ఆనాడు వాళ్ళు సణిగి సంహారకుని చేత సంహరింపబడింది, నశించిరి. ఇప్పుడు మీరు సణిగి ప్రభువును శోధింపక మనం ఉందుము అని కొరంథీ పత్రికలో మనకు హెచ్చరిక జారీ చేశారు. అంటే సణుగులు అంత పెద్ద తలనొప్పా? పెద్ద పెద్ద అల్లర్లు అనమాట అవి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు బాహ్యంగా కనపడవు శబ్దాలు, కానీ ఆ దేవదూతలు దయ్యం దూతల మధ్యన భీకరమైన పోరాటాలు కలిగిస్తాయి. ఆ సమయాల్లో మనల్ని రక్షించాలి అని దేవుడు తాపత్రయపడుతున్న సందర్భము ఇందాక సంఖ్యాకాండం 17:10 చదువుకున్నాం మనం. అవునా? వారిని కాపాడాలి, కాపాడాలి, ఆ సణిగే వాళ్ళని కాపాడాలి. కాబట్టి ఈ ఆనువాలను ఉంచి నువ్వు ఈ విధంగా చేస్తే వారి సణుగులను అణిచి మాన్పివేసిన వాడవగుదువు అని అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించుకోండి, ఆలోచించాలండి. ప్రతి విషయాన్ని మనము సీరియస్గా తీసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు వచ్చిన కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు ఇవి మాంచుకోవటానికి దేవుడు మన పక్కన సమస్యలను మన దగ్గరికి కావాలని ఆయన తెస్తాడు. నీ సహోదరుడు కాదు తెచ్చింది అది. నీ చెల్లెలో, మీ అక్కో, మీ అన్నో, మీ తమ్ముడో, ఎవరో, లేకపోతే బయట వారో, శత్రువులో కాదు. ఆ సమయంలో నీ దగ్గరికి అది రప్పించేది. నేనే ఒకరి మీద ఒకరిని రేపుచుంటిని అని అన్నాడు దేవుడు. అర్థమైందా? కీడైనా దేవుని యొద్ద నుండే బయలుదేరాలి, మేలైన దేవుని యొద్ద నుండే బయలుదేరి రావాలని ఇంగిత జ్ఞానం మనలో లేకపోతే ఎలా? ఆ సమయంలో మనం సహించాలి, భరించాలి. మరి బయట వారి కంటే ఎక్కువ కదా మనకు. సంఘంలో ఒక్కొక్కళ్ళు దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారు దైవములైతే వారికి ఎంతో కొంత వచ్చిన దైవములు కదా వారు, నువ్వు సణుగుతున్నవారు. మరి ఆ దేవుడి దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చే ఆ మేలు ఎలా వచ్చింది? అందుకే చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము చూడండి, 8వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అని అంటున్నాడు. చూడండి, అంటే నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు అన్నాడంటే దేవునికి తెలియదా? మరి ఈ మాట ఎందుకు వాడాడు? ఎందుకు వాడాడు దేవుడు? నీలో దేవుడు ఊదిన ఆత్మ భాగం నీలో ఉంది కదా. అంటే నువ్వు దేవుని వాక్యం ఎంతో కొంత వచ్చినా నువ్వు దైవమునివే కదా, నువ్వు దైవానివే కదా నువ్వు.
అంటే నీకు తెలియడానికి అనే మాట అన్నమాట ఇది వాడుతుంది ఆయన. అంటే తన భాగమైన నీలో ఉన్న వాక్యం అనే దేవుడు. అంటే నువ్వు దైవంగా మారావు కదా, ఇంకా మార్పు చెందాలి. ఇంకా మహిమ నుండి అధిక మహిమకు దేవుని పోలికగా మార్చబడుచున్నాము అన్నప్పుడు, దినదినమున అంతర్య పురుషుడు నూతన పరచబడుతున్నప్పుడు ఎంతో కొంత నూతన పరచబడ్డావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలని అర్థం అన్నమాట. దేవుడికైతే సంపూర్తిగా తెలుసు, ప్రతి చుక్క ఆయనకు తెలుసు. అర్థమైందా ఇప్పుడు పాయింట్? అంటే నువ్వు సణుగుతున్నావు పక్కన సహోదరుని మీద, సణుగుతున్నావు. ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అని అన్నాడు. అంటే దైవంగా మారిన నువ్వే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది నాలో, నేను ఎందుకు ఇలా నేను ఒక విషయంలో ప్రేమగా మాట్లాడుతున్నాను, ఆ మనిషి దగ్గర నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత ఆ మనిషి దగ్గర కొన్ని రకాలుగా నేను గద్దించి ఖండించి మరి ఇలా మాట్లాడుతున్నాను. మరి కొన్ని వచ్చేటప్పటికి చాటుగా వెళ్ళి ఇంకొకరు నాకు అనుకూలమైన వాళ్ళతో చాడీలాగా చెప్పేస్తున్నాను. ఏంది అసలు నాలో ఏం జరుగుతుంది అని నువ్వు తెలుసుకోవటానికి నీకు ఒక సమస్య వచ్చేటట్లుగా దేవుడు ఏం చేశాడు, శ్రమ అనే అగ్ని నిన్ను తాకేలాగా వారిని నీ మీదకి రేపారు దేవుడు, నీ సహోదరుణ్ణి. అప్పుడు రేపబడినప్పుడు నువ్వు తెలివిగా నువ్వేం చేయాలి, యుద్ధము శరీరులతో కాదు నువ్వు చేయవలసింది, అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ప్రస్తుత ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో నువ్వు పోరాడాలి. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, అంటే నీ మీదకి అవతల వాళ్ళ ఒత్తిడి నీ మీద పడిందంటే వాళ్ళల్లో కూడా అదే జరుగుతుంది అనే మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8 చెప్పాడు కదా. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే జరుగుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించుడి. ఎవరిని? సాతాన్ని ఎదిరించాలి, కానీ నీ సహోదరుని కాదు. నీ సహోదరునికి నీ మీద ఎందుకు ఆ ఒత్తిడి పడింది? తట్టుకోలేకే ఆ సహోదరుడు కూడా గబాలన ఆ ధన ఒత్తిడో లేకపోతే ఇంకోటో తెలుసో తెలియకో పొరపాటో అవసరతలో, దేవుడైతే అన్నీ చూసేస్తున్నాడు తిన్నగా ఆయన కంటితో. నువ్వు కొంచెం కొంచెం చుక్కలు, అక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క చూస్తావు, మరి మిగిలినన్ని వదిలేసి దాట్మని మరి గద్దించేసి అవమానపరిచేసి ఇబ్బంది పెట్టేసి మళ్ళీ అక్కడ మరి తీవ్రత చేయకుండా ఇంకొన్ని మిగుల్చుకొని వెళ్ళి ఇంకో చోట నింపేసుకున్నావు చెత్తను తీసుకొని. ఇలా నువ్వు చేస్తే నువ్వు ఎవరి మీదైతే వ్యాజ్యమాడావో వారిలో ఉన్న దేవుడు నీకొచ్చిన సమస్యలో నీకు పరిష్కారం ఇవ్వాలంటే వచ్చిద్దా పరిష్కారము? ఎందుకంటే నీకు రావాల్సినదే నువ్వు ఎవరి మీదైతే సణిగావో వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు సణిగినప్పుడు ఈ దీపస్తంభం మధ్య సంచరించే క్రీస్తు వారిలో నుండి నీకు పరిష్కారం ఎలా ఇస్తాడు? నీ బిడ్డను నీకు ఎలా కాపాడతాడు దేవుడు? ఆ సమస్యను తీయడు. ఎందుకంటే తీయాలంటే నీలో సణుగులు అడ్డం వచ్చినాయి దేవుడికి. అర్థమవుతుందా? అంటే మోషే మీద దేవుని మీద వాళ్ళు సడిగితే దేవుడు విన్నాడు. దేవుడు విని వెంటనే శిక్షించాడు మిరియామును ఒక సమయంలో. ఇంకో సమయంలో మోషే మీద సణుగుతున్న వాళ్లను శిక్షించటానికి నువ్వు ఊరుకో మోషే, ఒక్క క్షణంలో మొత్తాన్ని తీసేస్తాను, కాల్చేస్తాను, నీతో నేను అబ్రహాంకి చెప్పిన ప్రమాణం నీ ద్వారా నేను సంతానం పుట్టిస్తాను అని అన్నాడు. అయితే మోషేనే కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడి మరి వాళ్ళ మీద దేవుని కోపాన్ని చల్లార్చాడు. తెలుసు మనకు, అవునా? ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఒకరి మీద ఒకరు సనగటము
కోపపడటాలు, వీటన్నిటిని మీరేం చేయాలి? మీలో మీరే అణుచుకోవాలి. రహస్యమందు చూచుచున్న తండ్రికే కనబడాలి నీ హృదయంలో చింత, దుఃఖం. దేవుణ్ణి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, క్షమించమని క్రీస్తు చెప్పినట్లే తన మీద ఆ ఒత్తిడి భారం అన్యాయస్తుల మీద నుంచి ఒక్కొక్క రాయి మీద పడుతూ ఉంది. మరి ఎలా ఉంటాయి? ఒక్కొక్క మనిషిలోంచి ఒక్కొక్క రాయి తగులుతుంటే ఎలా ఉంటుంది? అలా ఎప్పుడన్నా మీ పక్కన సహోదరుల నుంచి అలాంటి కష్టం వచ్చిందా మీకు? అలాంటి కష్టం వచ్చిన స్టెఫెనే సనగల, ఈ నేరము వారి మీద మోపొద్దు అని క్షమాభిక్ష పెట్టాడంటే అసలు ఎంత ఘనుడు! మరి ఆకాశం చీల్చబడి తండ్రి మహిమ, క్రీస్తు మహిమ చూడగలిగాడు అని అంటే డైరెక్ట్గా తండ్రిని కాదు, డైరెక్ట్ క్రీస్తుని కాదు, వారి మహిమలు అక్కడే ఉన్న ఎవ్వరికి కనబడనిది స్టెఫెన్కు కనబడిందంటే ఎంత పరిశుద్ధాత్ముడితో నిండిన వాడుగా ఉన్నాడు ఆయన ఆ సమయంలో. ఆ సమయంలో ఆయన మీదకి పడిన ఆ రాళ్ల ఒత్తిడినే తట్టుకొని సనగక వాళ్ళందరికీ క్షమాభిక్ష పెడితే దేవుడు గుడ్డిగా అందరికీ తీసుకెళ్ళాడు కదా. ఎవరు అర్హులో వారికే ఆ క్షమాభిక్ష వెళ్ళేటట్లుగా ఆ గుంపులో మరి ఎవరెవరిని రక్షించుకున్నాడో మనకు రాయబడలేదు, కానీ ఒక్క పౌలు మాత్రం మనకు కనబడ్డాడు. ఆ క్షమాభిక్ష గురిగా అందుకున్నట్లుగా, ధారాళంగా అందుకున్నట్లుగా. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పిల్లలకు ఆశ్రయ దుర్గం కలగాలంటే, ఆశ్రయ స్థానం కలగాలంటే మీరు సంఘం సభ్యుల మధ్యన మిక్కటమైన ప్రేమ, సంపూర్ణమైన క్షమాపణ, పూర్ణ హృదయంతో ప్రేమ, సహించే క్షమించే గుణాలతో మీరు ముడతల్లేని వాళ్ళుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమవుతుందా మీకు? మూడవ వచనం చూడండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, చూడండి ఇక్కడ ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు నిన్ను అణచి అని అన్నాడు. చూడండి ఇక్కడ అంటే ఇప్పుడు సంఘంలో నుంచి మీ దగ్గరికి ఉత్పత్తులు, ఈ జ్ఞాన పరిశ్రమలో నుంచి ఉత్పత్తులు మీ దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన మేము బ్రతుకుతాము. నన్ను ఈ సమస్య ఏం చేసిద్ది? నేనెందుకు ఈ డబ్బు విషయంలో సణగటము? నేనెందుకు ఈ ఏదో శ్రమ విషయంలో సణగటం, ఏదో అన్యాయం విషయంలో సణగటం, సహోదరులు నిందించటం, ఇంకొకరి చాడీలుగా, మరి వాళ్ళల్లో పెంట కుప్పలాగా, వాళ్ళల్లో లెట్రిన్ బావిలో నింపినట్లుగా నేను నింపటం ఎందుకు? మరి నా దోషం నాకే కదా, మరి ఆ కంపు తిరిగి నాకే కదా కొట్టేది, ఆ అనారోగ్యం తిరిగి నాకే వచ్చింది కదా, నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును అన్నప్పుడు ఎవరి మీద నువ్వు సణిగావో వాళ్ళలో నుంచి రావాల్సిన మేలు నీకు ఆగిందంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఇలాగే ఉంచండి. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము. టైం అయిపోయింది, త్వరగా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో, ఏ మార్గములో? ఇందాక స్టార్టింగ్ లో చెప్పుకున్నామే, ఏ మార్గం అది? తిన్నని మార్గం. గుర్తుపెట్టేసుకోండి, ముడతల్లేని మార్గం. తిన్నని మార్గంలో అని అనుకోండి. నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన, అంటే నీ సొత్తు అపహరింపబడనిచ్చుటే మేలు, నువ్వు సనగబాక, నువ్వు వ్యాజ్యమాడబాక. అన్యాయం సహించుటయే మేలు, నువ్వు సనగబాక, నువ్వు సంశయించబాక, విరోధం చేయబాక అని అన్నాడు కదా. నీవు యెహోవాను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకొంటివి కదా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా,
గుర్తుపెట్టుకోండి. నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి అంటే, మరి దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన నేను బ్రతుకుతాను. నేను డబ్బు వలన కాదు బ్రతికేది. నేను ఇదిగో ఏదో అన్యాయం అంటూ ఈ ఆహారం నా నోట నుండి పోయినందువలన నేను ఆ ఆహారం వలన బ్రతుకుతానేమోనని ఒక తగులాడుకుంటారు జనాలు. ఆహారాల దగ్గర, ధనం దగ్గర, రకరకాలైన వాటిల దగ్గర వాడుకుంటే నశించిపోయే వాటి దగ్గర వాళ్ళ తగాదాలు కనబడతాయి మనకు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో అలా ఉండకూడదు. కళంకమైనను ముడత అయినను మనలో ఉండకూడదు. అంటే మనం ఎప్పుడైతే బాప్తీసం తీసేసుకున్నామో అక్కడ కడగబడ్డాం మనం. అయితే ఆ ఉతికేసిన తర్వాత మనలో ఏమున్నాయి? ముడతలు ఉండిపోయి. ఆ ముడతల మీద ఏం బరువు పడాలి? సిలువ బరువు పడాలి. అందుకే ప్రతిదినము తన సిలువ తాను ఎత్తుకొని అని అన్నాడు. అందుకే ప్రతిదినం అంటే సిలువ అనే ఇస్త్రీ పెట్టిని ప్రతిదినము ఉపయోగించుకొని ఎవరి మనసును వారు ఏం చేయాలి? అణుచుకోవాలి. ఇంకొకళ్ళతో చెప్తే అమ్మయ్య నా భారం దిగిందని అన్యుల్ని పోలి మనము అవతల వారితో కొండెములు చెప్పుకోకూడదు. నీ తల్లి కుమారుల మీద నీవు కొండెములు చెప్పుచున్నావని దేవుడు సీరియస్ అయ్యాడు. గత పాఠాలు విన్నారు మీరు. అంటే ఈ విధంగా మనం చేస్తూ ఉంటే ప్రియమైన దేవుని పిల్లలరా, తల్లి అంటే సంఘం. అర్థమైందా? నీ తల్లి కుమారుల మీద అంటే మిగిలిన సభ్యుల మీద నువ్వు కొండెములు చెప్పుకుంటూ ఇంకొకరితో టైం పాస్ చేస్తూ నీ బరువు అట్ట దింపుకుంటే నువ్వు సాతాన్ చేత మోసపోతావు. మేము ఎవరినైనాను క్షమించి ఉంటే క్రీస్తు సమక్షముననే క్షమించుచున్నాము, సాతాను మనల్ని మోసపరచకుండా అని అన్నాడు. నువ్వు ఎదుట మనిషి ఎదుట మాత్రము కాస్త సణుగి అసలైన విషయాలన్నీ నీకు అనుకూలమైన వాళ్ళల్లో నింపావు. అప్పుడు సాతాను హాయిగా నీ మనసులో నువ్వేమనుకుంటా, నేను క్షమించాను కదా అనుకుంటావు. అసలు అది క్షమాపణ కానే కాదు. రహస్యముగా వినుచు చూస్తూ ఉన్న దేవునికి కనబడాలి నీ బాధ. నువ్వు ముఖం కడుక్కున్నంతగా నీ చింత కానరాక తలంటు స్నానం చేసినంతగా ఫ్రెష్గా సంపూర్ణమైన చిరునవ్వుతో సహోదరులు మిక్కటమైన ప్రేమతో నువ్వు పలకరించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమైంది? ఇప్పుడు మన పాఠం పేరేంటి? అంగార శకటం. మీనింగ్ ఏంటి? ఇస్త్రీ పెట్టే. అర్థమైందా? మన మనసుని ఏం చేయాలి? ఇస్త్రీ చేయించాలి. గుర్తుపెట్టుకోండి, ఇస్త్రీ చేయించాలి. ఏంటి ఇస్త్రీ పెట్టి? సిలువ. తన సిలువ తాను ఎత్తుకొని అని అన్నాడు. ప్రతి వాళ్ళకు ఒక్కొక్క ఇస్త్రీ పెట్టి ఇచ్చేసాడు దేవుడు. అదే చెప్పాడు, తన సిలువ తాను ఎత్తుకొని అని మాట వాడేశాడు. కాబట్టి మనకు ఈ శ్రమలనే అగ్నిలు మనకు వచ్చినప్పుడు ఇది అపవాది మింగటానికి తిరుగుతున్నాడు కాబట్టి వాళ్ళల్లో ఇలా జరుగుతుంది అని అర్థం చేసుకొని సహోదరుని మనస్ఫూర్తిగా సహిస్తూ క్షమిస్తూ మన మనసుని మనము సిలువతో అణుచుకుంటూ ప్రతి దినమును మనం ఇదే పని చేయాలి. అప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు ప్రభువా అన్నాడు అనుకోండి, వీళ్ళు ఎవరైనా వెంటనే దేవుని యొద్ద నుండి పరిష్కారం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అలాంటి జరుగుతున్నాయి మనలో. ఇప్పుడు నాకే జరిగింది నిన్న కాక మొన్న. మరి ఇలాంటిది జరిగింది, ఘనంగా జరిగింది, ఆశ్చర్యపోయాను నేనే. మరి ఇంకాస్త ఎక్కువగా మీలో కూడా క్రియలు, మీ మీద నేను బాధ్యత భారం కలిగి ఉన్నాను కదా, మీలో ఈ లోపాలు కూడా తీసేయటం నేను చేశాను అనుకోండి, మరి మీరైనా నేనైనా ఒకటే కదా, నన్ను నేను శుద్ధి చేసుకున్నవాడిని అవుతాను. అప్పుడు నా ప్రార్థన మరింతగా బలంగా మారిపోయింది, మనందరి ప్రార్థన. అప్పుడు ఇప్పటికిప్పుడు అసలు మొన్నే ఆశ్చర్యం జరిగింది. మన యేసుదాస్ చూశాడు ఇంటి దగ్గర, అంత ఆశ్చర్యం. చూసావా? మరి భయంకరమైనది.
మరి వెంటనే అసలు ఏంది దేవుడు అంత ఈజీగా వినేశాడు, అసలు అంతగా అంత ప్రత్యక్షంగా నాకు ఆశ్చర్యం వేసేసింది ప్రియమైన దేవుని పిల్ల. నిజంగా నిజంగా సంఘ సభ్యుల మధ్యన ఏ కష్ట నష్ట బాధ దుఃఖాలు వచ్చినా మీరు ప్రభువా అంటే దేవుడు వినాలి అని అంటే మీరు ఈ ముడతలు లేకుండా సిలువ అనే ఈ స్త్రీ అంటే ప్రతిదినము తన సిలువ తాను ఎత్తుకొని తన మనసును అణిచుకుంటూ ముందుకు సాగాలి. సమయం అయిపోయింది, సబ్జెక్ట్ కూడా అయిపోయింది. ఓకేనా? ఓకే. ఇక్కడ చిన్న మాట, ఇంకొక మాటతో ముగించుకుందాము. 8వ అధ్యాయం ఇందాక ద్వితీయోపదేశ కాండంలో ఆగున్నాం కదా మనము, అక్కడ ఒక్క మాట ముగించేసుకుందాం, ఒక్క మాట చెప్పుకొని ముగించేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో ఉన్నాము. అక్కడికి వచ్చేసేయండి. 16వ వచనాన్ని చూద్దాము. తుదకు అని అన్నాడు చూడండి. తుదకు అంటే చివరకు, చివరకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును అని అన్నాడు చూడండి. అంటే చివరికి నీకు మేలు చేయాలంటే నిన్ను అణచాలి, అంటే ఇస్త్రీ చెయ్యాలి. అంటే ఈ సిలువ అనే భారాన్ని నువ్వు నీ మనసును అణుచుకోవటానికి ఉపయోగించుకోవాలి అని అన్నాడు. ఒక్క మాటతో చెప్పాలంటే అంటే మనకు మేలు చేసేది మన సహోదరుల నుంచి ఏదన్నా మనకు కష్టము నష్టము బాధ దుఃఖం వచ్చిందంటే అది ఇస్త్రీ. నీ మనసు అనే వస్త్రానికి అది ఏంటి, ఆ సహోదరుడే ఆ సహోదరురాలే నీకు ఒక ఇస్త్రీ పెట్టే అని తీసుకో లెక్కకి. అర్థమైందా? ఇప్పుడు నీ మనసును అణచటానికి దేవుడు ఇస్త్రీ పెట్టిగా వాడాడు కాబట్టి నీకు మేలు నువ్వు సహించాలి. నువ్వు ఇర్మియా గారు ఏడుస్తున్నారు తెగ. దేవుడేమన్నాడు? నిశ్చయముగా నీకు మేలు చేయవలననే నేను ఇదంతా చేస్తున్నాను అనేసాడు ఒక్క మాటతో. నీకు ఇప్పుడు కీడులా కనబడుతుంది, నువ్వు సహించు, నీకు నిశ్చయంగా మేలు కొరకే నేను ఇదంతా చేస్తున్నానని ఆ కష్టకాలంలో దేవుడిని ఏడ్చి ఏడ్చి వేడుకున్న ఆయనతో చెప్పింది మీరు గత పాఠాల్లో వినేశారు. అది జ్ఞాపకంలోనికి తెచ్చేసుకోండి. అర్థమైందా? కాబట్టి ఇప్పటి నుండి ఇది మొదలుకొని మీరు సంఘంలో ఎవ్వరి మీద సణగకుండా ఉండడానికి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రయత్నించండి. బటన్ వేస్తే ఫ్యాన్ తిరిగిపోయిందండి, బటన్ డైల్ నొక్కితే అవతల వాళ్ళకి వెళ్ళిపోయింది కదా ఫోను. అలాగ మనకు ప్రభువా అనగానే నేనున్నాను అని సమాధానం వచ్చేసిద్దని యెషయా గ్రంథంలో ఉపవాసం అనే పాఠంలో మనం చెప్పుకున్నాం కదా. వెంటనే రెస్పాన్స్ వచ్చేసిద్దంట దేవుడు. మరి సమీపంగా ఉంది అది. మీలో ఈ విశ్వాస లోపాలే ముడతలుగా అడ్డాలుగా ఉన్నాయి కాబట్టి ఇది మొదలుకొని మీరు వాటిని అణచటమే పనిగా పెట్టేసుకోండి. సరేనా? మన మధ్యనున్న మాధవి గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నానండి.